Hello, this is the third lecture on practical accounting. మనము ఇంతవరకు ఏం నేర్చుకున్నామండి? దట్ ఈజ్ the company is meant to say whether it is a small company, big company, 1000 crores company, 100 crores company, ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా ఆల్ ద కంపెనీ అకౌంట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్. అకౌంటింగ్ లాంగ్వేజ్ ఏది? హెడ్స్ ఆఫ్ అకౌంట్. ఈ యొక్క హెడ్స్ ఆఫ్ అకౌంట్ అంటే మనం ఏమనుకున్నాం? హెడ్ ఆఫ్ అకౌంట్ అంటే లైక్ వెజిటబుల్స్ అకౌంట్, లైక్ కాస్మెటిక్స్ అకౌంట్. కాస్మెటిక్స్ అకౌంట్ అంటే ఏమి? మనకి ఇమ్మీడియట్గా కాస్మెటిక్స్ అని అంటేనే అందులో అదే పౌడరు, స్నో, టూత్ బ్రష్ ఇవన్నీ ఉంటాయి కదా అని మనకు అర్థమవుతుంది. కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ఈచ్ ఐటమ్, అంతా కలిపి వీఆర్ మేకింగ్ ఇట్ వన్ గ్రూప్. అందువల్ల దీన్ని అందుకే యువర్ హోల్ అకౌంటింగ్ సిస్టమ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్. మీకు ఇంకొకటి కూడా చెప్పాను ఎస్టర్డే. కాబట్టి హెడ్ ఆఫ్ అకౌంట్ అంటే ఏమిటి? గ్రూపింగ్ ద సిమిలర్ ఐటమ్స్ ఇంటూ వన్ అకౌంట్ అండ్ గివెన్ ఎ నేమ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ అకౌంట్. ఈ యొక్క హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటివి మీకు ఇంకొకటి కూడా చెప్పాను. దే ఆర్ డిపెండింగ్ అపాన్ నేచర్ ఆఫ్ ద యాక్టివిటీ ఆర్ ఎ బిజినెస్. వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ యాక్టివిటీ? ఇల్లు అనుకోండి. ఇల్లు అంటే ఏమి? ఇన్ కేస్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఇంటికి ఏం కావాలి? ఇంటికి కాయగూరలు, కాస్మెటిక్స్, ప్రావిజన్స్ అన్నీ కావాలి. వాటి నుంచి ఏం చేస్తాం? ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తాం. కాబట్టి వీళ్ళకి నార్మల్లీ ఇది కొనాలి ఇది అనుకున్నప్పుడు ఇంటికి సంబంధించిన ఐటమ్స్ ఏం కొంటుంటాం? అంతా వెజిటబుల్స్, కాస్మెటిక్స్ అవన్నీ అంటున్నాం కదా, ప్రావిజన్స్, రైసు, వీటుదా. కాబట్టి వీళ్ళకి ఇల్లు అన్నప్పుడు మనము పేమెంట్ చేసేటప్పుడు అకౌంటింగ్ చేయాలి అంటే ఏం హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ కావాలి? దట్ ఈజ్ వెజిటబుల్స్ అకౌంట్, కాస్మెటిక్స్ అకౌంట్స్, అండ్ దెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ ప్రావిజన్స్ అకౌంట్, కిరాణా అకౌంట్, అలాగా ఉంటాయన్నమాట. అలాగనే ఇన్ కేస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకున్నాం. కాబట్టి ఓన్లీ ఇల్లు అంటే ఇలాంటి హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ వస్తాయి. ఇంకా కన్స్ట్రక్షన్, ఇది మనంతకు మనమే డిజైన్ చేయొచ్చు. కన్స్ట్రక్షన్ అంటే ఏం కావాలి? వాడికి సిమెంట్ కావాలి, శాండ్ కావాలి, బ్రిక్స్ కావాలి, అవునా కాదండి, వుడ్ కావాలి, ఇలాగా డిఫరెంట్. కాబట్టి ఇఫ్ యు టేక్ ఫర్ కన్స్ట్రక్షన్ కంపెనీ అప్పుడు అకౌంట్స్ ఏముంటాయి? సిమెంట్ అకౌంట్, శాండ్ అకౌంట్ అని అలాగా ఉంటాయి. అలాగే హోటల్ అకౌంట్స్ అంటే ఎట్లా ఉంటాయండి? హోటల్ అనుకోండి. హోటల్ అంటే ఇల్లు మాదిరిగానే ఫుడ్ అవి తయారు చేయాలి. ఇంకా అవే కాకోకుండా ఇంకేముంటాయి? వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు, మీల్స్ సప్లై చేస్తారు, టిఫిన్లు సప్లై చేస్తారు, కూల్ డ్రింక్స్ సప్లై చేస్తారు, ఐస్ క్రీమ్స్ సప్లై చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏమేమి ఉంటాయి? వెజిటబుల్స్ అకౌంట్, ఐస్ క్రీమ్స్ అకౌంట్, కిరాణా అకౌంట్, బట్ దే విల్ నాట్ హ్యావ్ కాస్మెటిక్స్ అకౌంట్. ఎందుకంటే దే విల్ బీ హ్యావింగ్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, అవునా కదండి, అలాగా. కాబట్టి కన్స్ట్రక్షన్ అంటే చెప్పాము. అలాగే యూ కెన్ గో టు ఎనీ, సపోజ్ ఇఫ్ యూ గో టు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, హాస్పిటల్లో అకౌంట్స్ చేయాలి. అప్పుడు ఏముంటుందండి హాస్పిటల్ అకౌంట్స్ అంటే? అందులో మెడిసిన్స్ అకౌంట్, ఆపరేషన్ థియేటర్ ఎక్స్పెన్సెస్, హాస్పిటల్ మెయింటెనెన్స్, క్లీనింగ్ మెటీరియల్ అకౌంట్, అలాగా డిఫరెంట్గా ఐటమ్స్ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్. కాబట్టి మనకి హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ వస్తే ఎనీ కంపెనీ అకౌంట్స్ యూ కెన్ మెయింటైన్. చాలామంది కన్ఫ్యూజ్ చేస్తుంటారు, అరే నీకు కన్స్ట్రక్షన్ అకౌంట్స్ కంపెనీ తెలుసా, ఎంఎన్సీ కంపెనీ అకౌంట్స్ తెలుసా? దీంట్లో ఏం లేదండి, ఏ కంపెనీ అకౌంట్స్ అయినా మనం హ్యాండిల్ చేయగలం వన్స్ వీ నో ద హెడ్స్ ఆఫ్ అకౌంట్. ఇంకొకటి కూడా, కాబట్టి నేను చెప్పాను ఇంటికి వీటికి డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్. దేర్ ఆర్ రెగ్యులర్ కామన్ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే ఏమి? ప్రతి ఒక్క కంపెనీలో వెదర్ ఇల్లు కానీ, హాస్పిటల్ కానీ, కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ ఏమి అని అంటే కానీ ఇందులో రెగ్యులర్ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ అనుకోండి. ఏవి? ఆటో ఫేర్. ఇంట్లో వాళ్ళు కూడా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే ఆటో ఫేర్ పే చేయాలి కదా. కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ వెళ్ళండి, ఆటో ఫేర్ కదా. కన్వేయన్స్ అయినా ఆటో ఫేరు, ట్యాక్సీ ఫేరు, ఇలాగా ట్రావెలింగ్, ఇవన్నీ కొన్ని వీటినే రెగ్యులర్ కామన్ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రతి కంపెనీలో సేమ్ ఉంటాయి. అవి మనము నేర్చుకుందాం. ఇది నేర్చుకుంటే ఏ కంపెనీలో కూడా ప్రతి ఒక్కటి సేమ్గానే ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హెడ్స్ ఆఫ్ అకౌంట్ షీట్. అందరికీ ఇస్తామన్నమాట మేము, మా యొక్క స్టూడెంట్స్కి అందరికీ. ఫస్ట్ వన్ ఏముందండి? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ
You see that first one heads of accountsలో దట్ ఈజ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అని ఉంది. ఏముంది? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అని ఉంది. ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు వాట్ ఈజ్ ఎ ట్రావెలింగ్ అని అంటే ఏమి అంటే కినా, సపోజ్ మీ దగ్గర పనిచేసే అది మార్కెటింగ్ పర్సన్ బెంగళూరుకి వెళ్ళి వచ్చాడంటే ఎలాగ యూ వెంట్ టు బెంగళూరు బై ట్రైన్. అక్కడ హోటల్లో స్టే అయి ఉండి అక్కడ ఖర్చు పెట్టి అక్కడ ఉన్న ఆటో కన్వేయన్స్ అన్నీ కలిపి, సార్ నాకు బెంగళూరుకి వెళ్ళేసి వచ్చానండి, 4,000 ఖర్చు అయింది సార్ అని అంటారు. 4,000 ఖర్చు అయింది సార్ అన్నప్పుడు అది ఏ అకౌంట్లో తీసుకోవాలి మనము? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ అంటే ఏమి? అవుట్ సైడ్ ద సిటీ, హైదరాబాద్ నుంచి బెంగళూరుకో ఎక్కడికో వెళ్ళినప్పుడు బయట ఊరికి అక్కడికి వెళ్ళి వచ్చిన ఖర్చు అంతా అది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అని చూపెట్టాలి. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్. ఇది అంతా మీకు షీటు ఇస్తామండి, ఆ మెటీరియల్ అదంతా మీకు ఇచ్చినప్పుడు ఉంటుంది కాబట్టి మీకు కన్ఫ్యూజన్ ఏమి లేదు, చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది డెమో క్లాస్ కాబట్టి మీకు చూపిస్తున్నా. నెక్స్ట్ ఐటమ్ ఏముంది? డైరెక్టర్స్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. డైరెక్టర్ అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎ కంపెనీ. దే ఆర్ ద టాప్ మోస్ట్ మేనేజ్మెంట్. అతను డైరెక్టరు, మేనేజింగ్ డైరెక్టర్ బెంగళూరుకి వెళ్ళి వస్తే ఆయనకు 4,000 ఖర్చు అవుతుందా అండి? 40,000 అవుతుంది. ఎందుకు? ఆయన ఫ్లైట్లో వెళ్తాడు, అక్కడ ట్యాక్సీలో అయినా పెద్ద కార్లలోనూ 5 స్టార్ హోటల్లో ఉంటాడు. ఆయన వస్తే 4,000 కాదు, ఆయనకు 40,000 ఖర్చు అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ట్రావెలింగ్ అన్నప్పుడు ఆయన స్టాఫ్ మెంబర్ కాదు, ఆయన చిన్న ఎంప్లాయీ కాదు, సీనియర్ మేనేజ్మెంట్ కాబట్టి వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళ యొక్క ట్రావెల్ ఎక్స్పెన్సెస్ డైరెక్టర్స్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని సపరేట్గా పెట్టాలి. ఎందుకంటున్నా అంటే చిన్నగా ఇప్పుడు స్టాఫ్ది 4,000 40,000 ఒకే అకౌంట్లో పెట్టారనుకోండి, ట్రావెలింగ్లో పెద్దగా కనిపిస్తుంది. 44,000 హెవీ అమౌంట్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీ అకౌంట్ చూసినప్పుడు, లేకుంటే షేర్ హోల్డర్స్, అరే ఈ కంపెనీ వాళ్ళు ఇష్టానుసారంగా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి తెలియదు ఇందులో డైరెక్టర్ ఎంత ఖర్చు పెడుతున్నాడో, వీళ్ళ స్టాఫ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు అని. అందుకు వాళ్ళ నుంచి కామెంట్ వస్తుంది. కాబట్టి అందువల్ల ఏం చేయాలి? ఈజీ టు ప్రజెంటేషన్కి ఈజీగా ఉండాలి, అర్థమయ్యే మాదిరిగా. కాబట్టి డైరెక్టర్ ట్రావెలింగ్ అనేది సపరేట్గా చూపెట్టాలి. నెక్స్ట్ ఐటమ్ ఏముందండి ఇక్కడ? స్టాఫ్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. స్టాఫ్ వెల్ఫేర్ ఎక్స్పెన్స్. స్టాఫ్ అంటే ఎవరు? మనం ఎంప్లాయీస్ని 2 కేటగిరీస్ చేస్తాం, స్టాఫ్ అండ్ వర్కర్. వర్కర్ అంటే ఎవరండి? స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ని మనము వీ కాల్ దెమ్ యాజ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్, వీ కాల్ దెమ్ యాజ్ వర్కర్ అని అంటాం. వర్కర్ అంటే ఎవరు? ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. స్టాఫ్ అంటే ఎవరు? ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ ఆర్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్, సూపర్వైజరీ క్యాడర్ అట్లా అని అంటాం వాళ్ళకి. కాబట్టి సామాన్యంగా ఏం చేస్తుంటారు? స్టాఫ్ క్యాంటీన్ సపరేట్గా ఉంటుంది, వర్కర్స్ క్యాంటీన్ సపరేట్గా ఉంటుంది, డివైడ్ చేస్తారు. కాబట్టి స్టాఫ్ అన్నప్పుడు మనము డైలీ వెల్ఫేర్, వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి డైలీ ఏం చేస్తుంటాము? ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ కాఫీలు ఇస్తాము, అవునా కాదండి? స్టాఫ్ క్యాంటీన్ అని ఉంటుంది. కొన్ని కంపెనీలో స్టాఫ్ క్యాంటీన్ అంటే ఏం చేస్తారు? మీల్స్ 100 రూపీస్ మీల్స్ అయినా వాళ్ళకి ఏం చేసేసి 20 రూపీస్కే ఇస్తారు. కాబట్టి ఆ యొక్క భోజనాలు అవి. ఇంకొకటి, లేట్గా కూర్చున్నారనుకోండి ఆఫీస్లో, స్టాఫ్ లేట్గా కూర్చుంటే ఏం చేస్తారు? సార్ మీరు హోటల్లో భోంచేయండి, మీ యొక్క బిల్ పే చేస్తాం. కాబట్టి వీటన్నీ ఏమి? లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టాఫ్. కాబట్టి ఇవన్నీ ఏమంటాము? ఇలాంటి ఎక్స్పెండిచర్ అంతా స్టాఫ్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ అని బుక్ చేస్తామండి. అలాగనే వర్కర్స్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్. వర్కర్లు అంటే చెప్పాను కదా, వర్కర్ అంటే ఎవరు? దట్ ఈజ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ ఫ్యాక్టర్. వాళ్ళకు కూడా టీ కాఫీలు ఇస్తాము అన్నీ. కాబట్టి వాళ్ళకి ఇచ్చేది మనం ఏం చేస్తాము? వర్కర్స్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ అని సపరేట్గా చూపెట్టాల్సి ఉంటుంది. ఓకే. ఇంకొకటి నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్, పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. పెట్రోల్ అంటే ఏమి? ఇప్పుడు మనము ఇదిగోండి, మన కంపెనీలో, మీరే కంపెనీలో పనిచేస్తున్నారు, మీ సార్ అంటాడనమాట, సార్ బాబు నువ్వు కొంచెం బ్యాంకు వరకు వెళ్ళి రావయ్యా అని. బ్యాంక్ ఎక్కడ ఉంది? 2-3 కిలోమీటర్స్ అవేలో ఉంది.
అంతవరకు బ్యాంక్ వరకు వెళ్ళిరా అంటే అప్పుడు ఏమంటారు మీరు, సార్ బ్యాంక్ వెళ్తాను సార్ నాకు ఆటో ఫేర్ ఇవ్వండి సార్ అంటే, అప్పుడు ఆటో ఫేర్ అంటే ఇవ్వండి అంటే చాలా డబ్బులు అవుతుంది కాబట్టి అప్పుడు మీ యొక్క మేనేజర్ ఏమంటాడు, మీ దగ్గర స్కూటర్ ఉంది కదా బాబు, మరి నీ స్కూటర్లో వెళ్ళిరా, నాకు వాటికి అయిన పెట్రోల్ ఖర్చులు ఇస్తానంటాడు. అంటే ఏమి, మన వెహికల్స్ ఆర్ నాట్ ఓన్డ్ బై ద కంపెనీ. మీ యొక్క పర్సనల్ వెహికల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాటికి పెట్రోల్ మాత్రం ఇస్తున్నాం కాబట్టి అలాంటప్పుడు వాటిని పెట్రోల్కి మాత్రం ఇస్తున్నాం కాబట్టి ఆ బిల్స్ తీసుకొని పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అని మెన్షన్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఎందుకంటే ఫస్ట్ ఇదంతా బేసిక్గా తెలియాలన్నమాట యాక్చువల్లీ. నెక్స్ట్ వర్క్ ఈజ్ దట్ కన్వేయన్స్, నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ కన్వేయన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, కన్వేయన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. నెక్స్ట్ కన్వేయన్స్ ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు ఇందులో ట్రావెలింగ్ అన్నాం అంటే అవుట్ సైడ్ సిటీ. కన్వేయన్స్ అంటే ఏదండి, దిస్ ఈజ్ ద విత్ ఇన్ ద సిటీ అంటే మనం సిటీ లోపలే ఆటో ఫేరు, రిక్షా ఫేరు, బస్ ఫేరు, మెట్రో ట్రైన్లో వెళ్ళేస్తాం, వీటంతా ఇవి లోకల్గా, అందుకే లోకల్ కన్వేయన్స్ అనుకుంటా. అవన్నీ ఏ దాంట్లో మీరే కానీ అకౌంటెంట్ అయినప్పుడు మీ యొక్క ఎంప్లాయీ వచ్చి సార్ నేను ఆటోలో వెళ్ళొచ్చాను అది అన్నప్పుడు ఈ పేమెంట్ చేసి ఏ అకౌంట్లో వేయాలి, కన్వేయన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్లో వేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ వెహికల్ మెయింటెనెన్స్ అకౌంట్. వెహికల్ మెయింటెనెన్స్ అంటే ఏమండి, వెహికల్ హూ విల్ మెయింటైన్ ద అకౌంట్, హూ విల్ మెయింటైన్ ద వెహికల్స్ ఓన్డ్ బై ద కంపెనీ. పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాను పైన. ఆ పెట్రోల్ అన్నప్పుడు ఏమి, వెహికల్స్ కంపెనీవి కాదు, కంపెనీ ఓన్లీ పెట్రోల్కి మాత్రం ఇస్తుంది, నాది వెహికల్, నాది ఎంప్లాయీది. ఇక్కడ వెహికల్స్ మెయింటెనెన్స్ అంటే వెహికల్స్ ఓన్డ్ బై ద కంపెనీకి సొంత కార్లు, స్కూటర్లు, లారీలు ఇలా వెహికల్స్ ఉంటాయనుకోండి, వాటికి కావాల్సిన పెట్రోలు, సర్వీసింగు, రిపేర్స్ అవన్నీ వెహికల్ మెయింటెనెన్స్ కింద వచ్చేస్తాయి. అర్థమైందా అండి? ఇలాగా దిస్ ఈస్ ద థింగ్. లైక్ నెక్స్ట్ rates, licenses and taxes. rates, licenses and taxes. రేట్ అంటే ఏమి, రేట్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. మీరు స్టాంప్ పేపర్ కొనాలనుకోండి, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అంటారు. మీ వాళ్ళే ఎవరన్నా కానీ ఇంట్లో వాళ్ళు అగ్రిమెంట్ రాయాలంటే రేట్ 10 రూపీస్ స్టాంప్ పేపర్ తీసుకురారా, లేకుంటే 100 రూపీస్, 100, 40, 50. కానీ వీటికి రేట్ అన్నప్పుడు అగ్రిమెంట్ అవి చేసినప్పుడు ఈ స్టాంపు అది రేట్ అని ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ 3%, 4% అని అంత వాల్యూవి వాడిని కాస్ట్ ఆఫ్ స్టాంప్ పేపర్, లైసెన్స్. అలా రేట్ అంటే రేట్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్, వాటికి కావాల్సిన స్టాంప్ కాయిదాలు. దెన్ లైసెన్స్ అంటే లైసెన్స్ ఫీ, మున్సిపల్ లైసెన్సు, లోకల్ లైసెన్సు, ఇవన్నీ. ట్యాక్స్లు అంటే ఏమి, నాట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ సేల్స్ ట్యాక్స్ ఆర్ జిఎస్టీ. దీస్ ట్యాక్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ లోకల్ ఆక్ట్రాయ్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ, చిన్న ఈ ట్యాక్స్లన్నీ ఉంటాయి కదండి, వాటికంతా లోకల్ ట్యాక్స్. వాటికన్నిటికీ దిస్ ఆల్ అన్నీ ఎందులో బుక్ చేయాలి మనము, రేట్స్, లైసెన్సెస్ అండ్ ట్యాక్స్ అకౌంట్లో బుక్ చేయాలండి. ఓకే, థ్యాంక్ యూ.